హాయ్ నమస్తే అందరికి వెరీ గుడ్ మార్నింగ్. తెల్లజాను ఇప్పుడైతే 2 నిమిషాలు తక్కువ 5 అయితే అవుతుంది అనమాట. మేమైతే విజయవాడ దగ్గరలో ఉన్న పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము అభిషేకం చేయించుకుందామని. ఇంకా నేను వెనకాల కనిపిస్తుంది చూసారా, 135 ఫీట్ విగ్రహం అంట, వైట్ కలరు. నేను ఫొటోస్ అవన్నీ కూడా పెడతాను. మేము నైట్ 12 o'clockకి బయలుదేరాం. 12 o'clock బయలుదేరి నెమ్మదిగా వస్తే ఈ టైంకి అయితే వచ్చాం అనమాట. ఫొటోస్ అయితే నేను ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తాను టెంపుల్ది. కొంచెం తెల్లవారిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం తీసి పెడతాను. ఇక్కడ ఏదో మఠము, ఇక్కడ వచ్చిన టెంపుల్ ఉంది. ఇప్పుడు మనం సన్ రైజ్ కూడా చూడవచ్చు ఈరోజు. పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం 135 ఫీట్. చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇది 2-3 టెంపుల్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటో కూడా చూద్దాం ఆ టెంపుల్స్. ఇప్పుడైతే ప్రజెంట్ పందుగా రావడానికి టైం ఉందంట. అందుకనేసి ఫ్రెష్ అవ్వడానికి అయితే వాష్రూమ్స్ అయితే అటువైపు ఉన్నాయి. కార్ తీసుకుని ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. హైవే, హైదరాబాద్కి వెళ్ళే హైవే, విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే హైవే అక్కడే ఉంది పరిటాల ఆంజనేయ స్వామి. ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు ఆల్రెడీ ఆంజనేయ స్వామి. అదిగో ఇదన్నమాట గుడికి ఎంట్రన్స్. ఇలా అయితే ఎంటర్ అవ్వాలి. స్టార్టింగ్ లోపలికి అయితే వీడియో వెళ్ళలేదు. 132 ఫీట్స్ 130 ఫీట్స్ అనమాట ఆంజనేయ స్వామి. ఫస్ట్ వచ్చింది మేమే. ఇప్పుడైతే జనాలు అయితే బాగానే వస్తున్నారు, సాటర్డే కదా. నేనైతే రెడీ అయిపోయాను అనమాట. అవుట్ఫిట్ పంచ. ఇప్పుడైతే అభిషేకానికి అయితే వెళ్ళాలి. మీకు చూపిస్తాను. పంతులు గారు కూడా వచ్చారు ఇప్పుడే. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడైతే మీకు ఆంజనేయ స్వామి కనిపిస్తారు అనుకుంటాను క్లియర్గా. లేదు, అభిషేకం అయితే చేపిస్తాం అనమాట. దానికి సంబంధించిన సామాన్లు అయితే ఇవే. మేమైతే ప్రదక్షిణాలు చేయడానికి అయితే వెళ్తున్నాం. ఆంజనేయ స్వామి 132 ఫీట్ ఆంజనేయ స్వామి బొమ్మ. ఇది బ్యాక్ సైడ్ నుంచి
ఇదేమో ఫ్రంట్కి. అదే ఎంతలా ఉందో, తోకకి గంట, చాలా బాగుంది. అభిషేకం అయితే అయిపోయింది మొత్తానికి. కాకపోతే లోపలైతే అభిషేకం చేస్తున్నప్పుడు వీడియో అయితే తీసుకొద్దన్నారు. ఆయన తెలియకుండా నార్మల్ వీడియో అయితే తీసుకున్నాను నేను. అభిషేకం అయిపోయింది. ఇప్పుడు స్వామిని అలంకరిస్తున్నారు. అలంకరించిన తర్వాత పూజ ఉంటుంది. పూజ ఉంటుంది. నా పూజ ఇంకా దండం పెట్టుకొని తర్వాత ఇంకా ఇక్కడ ఒక కార్యక్రమం ఉందన్నమాట. అంటే క్షీరాన్నం చెయ్యాలి. అది చేసి నైవేద్యం పెట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రాజమండ్రి అయితే బయలుదేరాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను నేను. క్షీరాన్నం ఎలా చేసేది ఇప్పుడే అది చేస్తాము, ఎప్పుడు చేస్తాము అది. క్షీరాన్నం అయితే రెడీ అవుతుంది. అంటే ఇప్పుడే పాలిట్టాము, పొయ్యి అంటించాం అనమాట. క్షీరాన్నం అయితే రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర పట్టుకెళ్ళడానికి అయితే తీస్తున్నాను. అదే అనమాట పంచముఖ ఆంజనేయ స్వామి గుడి. పవర్ ప్లాంట్ దగ్గర ఏ క్యాంపు లోపల ఉంటుంది. ఇక్కడ పక్కన ఇంకొక 2-3 గుళ్ళు కూడా ఉన్నాయి. ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి, అది కాదు చూపిస్తాను మీకు మొత్తం. ఏ క్యాంప్ లోపలికి 40 years చరిత్ర అయితే ఉందన్నమాట ఈ గుడికి. ఆ పక్కన అయ్యప్ప స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి గుడి. ఈరోజైతే మేము ఇక్కడతో ఇంకా ఇదే లాస్ట్ అనమాట గుడి. ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేస్తాను. మన విజయవాడ పవర్ ప్లాంట్ దగ్గర 40 సంవత్సరాల ఓల్డ్ అయిన పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. ఇక్కడ పవర్ ప్లాంట్ వాళ్ళది అయితే అక్కడికైతే మేము ఇప్పుడు వచ్చామన్నమాట. మేము ఈరోజు అయితే ఇది పంచముఖ ఆంజనేయ స్వామి గుడి, రెండో గుడి అనమాట. 40 years చరిత్ర ఉందన్నమాట ఈ గుడికి. మన పవర్ ప్లాంట్ ఉంది కదా, పవర్ ప్లాంట్ దగ్గర అనమాట ఇది. ఓకే, ఈ వీడియో నేనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కంపల్సరీ కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్, గుడ్ బాయ్.